వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలను పరిశీలించారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. కూటమి నేతలంతా కలిసి రుషికొండకు వెళ్లి భవనాలు లోపలంతా తిరిగి వాటిని చూసొచ్చారు. రుషికొండలో గత ప్రభుత్వం కొన్ని నిర్మాణాలను చేపట్టింది. విశాఖ నుంచి పాలన కొనసాగింపుకు వీలుగా అక్కడ భవనాలను తీర్చిదిద్దినట్టు ప్రచారం జరిగింది. చాలాసార్లు సచివాలయం సహా సీఎంఓ ఆఫీస్ను అక్కడికి తరలిస్తున్నట్లు వార్తలు కూడా జోరందుకున్నాయి. చాలాసార్లు ముహూర్తాలు పెట్టి మరీ పరిపాలనను తరలించడంలో వెనకడుగు వేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. పైగా రాజధాని తరలింపు అంశంపై ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలై వాటిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అధికారం మారింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ తరుణంలో భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఆ నిర్మాణాలను పరిశీలించారు. జూన్ 4న ఫలితాలు వెలువడగానే కూటమి ఘన విజయం సాధించడంతో ఆ భవనాలపై తెలుగుదేశం పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈరోజు గంటా శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు సడన్గా వీటిని చూసేందుకు రావడం వెనుక కారణం ఏమిటి అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం వీటిని ఏం చేస్తుంది? ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటారా, లేదంటే గతంలో మాదిరిగా టూరిజం కోసం కేటాయిస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే రాష్ట్రపతి విడతి కోసం ఈ భవనాలను కేటాయించాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. ఇంతకు ఈ భవనాలను ఏం చేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎకరాలు టోటల్ ప్రాజెక్టు సైట్ ఏరియా ఇది అఫిషియల్గా ఏదైతే మొత్తం ఈ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు మొత్తం ఇచ్చిన అఫిషియల్ రిపోర్టు. దీంట్లో 9.8 ఎకరాలు దీంట్లో నిర్మాణాలు చేశామని చెప్పడం జరిగింది. మొత్తం దీంట్లో 7 బ్లాకులు. 7 బ్లాకుల్లో కూడా ఒకటి విజయనగర బ్లాకు, రెండోది కళింగ, అలాగే చోళ, పల్లవ, గజపతి, వెంగి, ఇట్లా ఈస్టర్న్ గంగా, మొత్తం ఇట్లా 7 బ్లాకులు కలిపి మొత్తం దీంట్లో నిర్మాణం చేశారు. దీంట్లో 7 బ్లాకుల కింద దీంట్లో ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఒక కొండ తొలిచేసినప్పుడు ఏదైతే పాత బిల్డింగ్ డిస్మాంటిల్ చేసినప్పుడు జనరల్గా సిస్టమ్ ఏంటంటే దాన్ని టెండర్లు పిలుస్తారు. ఎవరికైనా పిలుచుకొని దాన్ని డిస్మాంటిల్ చేసి ఆ మెటీరియల్ తీసుకెళ్ళి కొంత గవర్నమెంట్కి మళ్ళీ పే చేసే సిస్టమ్ కూడా ఉంటుంది. అలా కాకుండా దానికి ఏం లేకుండా ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనకే మట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చుకునే విధంగా ఆ రోజు ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కూల్చివేత, లెవలింగు, మట్టి తవ్వకాలకి వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 95 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే ల్యాండ్స్కేపింగ్కి 21 కోట్లు ఖర్చు అయింది. ఇట్లాగా ప్రతిదీ కూడా అంతకుముందు ఉన్న రిసార్ట్ ఏదైతే ఉందో అది సంవత్సరానికి 7 నుంచి 8 కోట్లు ఆదాయం ఇచ్చే రిసార్ట్ అది, ఆ హరిత రిసార్ట్. ఆ హరిత రిసార్ట్ని డిస్మాంటిల్ చేసి దీన్ని చేయడం జరిగింది. అలాగే 15 నెలల్లో మొత్తం పూర్తయ్యేలా 91